8 మంది ఎంపీలు గెలిచిన తర్వాత ఈ రాష్ట్రంలో 3 ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చినాయి. తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఎంత గొప్పగా సహకరిస్తున్నదో మేధావులు అయినటువంటి వాళ్ళు ఓట్లేసి గెలిపించినటువంటి 2 ఎమ్మెల్సీల ఎన్నికల విజయాలే దానికి ఉదాహరణ. మేధావులైనటువంటి ఓటర్లు కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి సహకరించకుంటే ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ అభ్యర్థుల్ని ఓడగొట్టి భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థుల్ని ప్రజలు గెలిపించారు, మేధావులు గెలిపించారు. ప్రజల కన్నా గొప్పోళ్ళు కాదు కాంగ్రెస్ పార్టీ, మేధావుల కన్నా గొప్పోళ్ళు కాదు కాంగ్రెస్ పార్టీ. ఏమాత్రం అభివృద్ధికి సహకరించకుంటే, కేంద్రం లక్షల కోట్ల రూపాయలు ఇవ్వకుంటే ఆ ఎమ్మెల్సీల ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు భారీ మెజార్టీతో ఎట్లా గెలిచినరో కాంగ్రెస్ పార్టీ ఒకసారి బేరీ చేసుకోవాలి. అందుకే మేము మొదటి నుంచి కూడా చెప్తున్నాం, రాజకీయ విమర్శలు మాత్రం చేసి మేము చేతులు దులుపుకుంటామంటే ప్రజలు మేధావులు అవకాశం ఇచ్చిండ్రు, కానీ మీరు ఏం చేస్తున్నారో ప్రతి విషయాన్ని ప్రతి అంశాన్ని ప్రజలు గమనిస్తున్నారు. కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాల్లో చెప్పారు, ఈ రాష్ట్ర మంత్రులు చెప్పారు ఎంత గొప్పగా కేంద్రం సహకరిస్తున్నదో, ఏ పథకంలో వేల కోట్ల రూపాయలు వస్తున్నాయో. ఎవరైనా కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ మంత్రులు వచ్చినా లెక్కలతో సహా చెప్తాం. ఏ జిల్లాలో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి పథకాల ద్వారా ఏ జిల్లాలో ఎన్ని వందల వేల కోట్ల రూపాయల పన్ను నడుస్తున్నాయో, ఈ హైదరాబాద్కు ఆనుకొని ఎన్ని వేల కోట్ల రూపాయల పన్ను జరుగుతున్నాయో, హైదరాబాద్లో ఎన్ని వేల కోట్ల రూపాయల పన్ను జరుగుతున్నాయో 11 సంవత్సరాల నుండి అన్ని కిషన్ రెడ్డి గారు పుస్తక రూపంలో ఇచ్చిండ్రు. 1,00,000 రూపాయల నుంచి మొదలు పెడితే 1,00,000 కోట్ల వరకు ఎక్కడెక్కడ దేనికి ఎంతెంత కేటాయించారో పుస్తక రూపంలో కూడా కిషన్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో చెప్పారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పుల్ని సరిదిద్దుకోవాలా తప్పితే ఏదో భారతీయ జనతా పార్టీ మీద మాట్లాడితే మేము రాజకీయ పబ్బం గడుపుకోవచ్చు అనుకుంటే అది మీరు పడుతున్నటువంటి భ్రమ. మినుకని ఏళ్ల మీద పెట్టేటటువంటి 2-3 రాష్ట్రాలలో మీరు ఉన్నారు. పరిస్థితి ఈ రకంగానే ఉంటే ఇప్పటికే సర్వేలు చెప్తా ఉన్నాయి, వచ్చేసారి కర్ణాటక ఉండదు, తెలంగాణ ఉండదని. అందుకే భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి మీద, భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారి